ఎంత చెప్పాలి నేను ఇంకా. నిజంగా ఆ యొక్క గ్లోరీ, మన నిత్యరాజ్యంలో పొందుకున్న ఆ మహిమ ఈ మహిమ కంటే చాలా గొప్పది. దట్ లైఫ్ ఈజ్ మోర్ గ్లోరియస్ దాన్ దిస్ లైఫ్. ఆయన పునరుత్థానం ద్వారా ఈ సత్యాలు ప్రపంచానికి బోధపడ్డాయి. రెండు సత్యాలు చెప్పాను మీకు. యేసు ప్రభు వారి పునరుత్థానం ద్వారా మనకు తెలిసిందేంటి? మరణం తర్వాత జీవితం ఉందని. ఆ తర్వాత ఈ మహిమ, ఈ జీవితం కంటే ఆ జీవితం ఏంటి? ఈ జీవితం కంటే ఆ జీవితం ఏంటి? చాలా గొప్పగా ఉంటుంది. అలా అని చెప్పి త్వరగా వెళ్ళిపోవాలని చెప్పి ఆత్మహత్యలు చేసుకున్నారు కనుక ఆ లైఫ్ చాలా బాగుంటుందండి. నిజంగా పరలోక రాజ్యంలో ఆ లైఫ్ చాలా గొప్పగా ఉంటుందని చెప్తున్నారు పాస్టర్ గారు. అసలు ఇక్కడైతే ఈ బాధలు తట్టుకోలేకపోతున్నాం, ఈ నిందలు తట్టుకోలేకపోతున్నాం, సూటి పోటీ మాటలు తట్టుకోలేకపోతున్నాం, త్వరగా ఈ చనువు చాలించేసి వెళ్ళిపోతే బాగుంటుందని సూసైడ్ చేసుకున్నారు కనుక ఆత్మహత్య చేసుకున్నటువంటి వారికి నిత్యరాజ్యం లేదు, నిత్య జీవం వారికి లేదు. అందరూ బట్టి జాగ్రత్త. నీ ప్రాణాన్ని నువ్వు తీసుకునేటువంటి హక్కు నీకు లేదు. ఒకవేళ నువ్వు నీ ప్రాణాన్ని నువ్వే తీసుకుంటే కనుక యు ఆర్ ఎ మర్డరర్. నువ్వెవరవుతావు? నరహంతకుడు అవుతావు. నీ ఆత్మను, నీ ప్రాణాన్ని తీసుకునేటువంటి హక్కు నీకు లేదు. గుర్తుపెట్టుకోండి. ఎవరైనా ఆత్మహత్య తలంపులు మీలోకి వస్తూ చచ్చిపోతాను అంటున్నావా? ఒకవేళ చచ్చిపోయిన మరుక్షణమే నువ్వు కాలుతావు నరకంలో. చెప్తున్నాను, చాలా క్లియర్గా చెప్తున్నాను. ఆత్మహత్య చేసుకున్నావా ఇంకా కష్టాలు అధికమైపోతాయి. ఆత్మహత్య చేసుకున్న నరకంలో అగ్ని ఆరదు, పురుగు చావదని పరిస్థితుల్లో ఘోర నరకాన్ని నువ్వు ఇంకా ఎక్కడ సమస్యలు ఇంకా తక్కువ, అక్కడ ఇంకా సమస్యలు పెరుగుతాయి. చాలా భయంకర వేదన ఉంటుంది. డోంట్ కమిట్ సూసైడ్ ఎవర్, నెవర్ ఇన్ యువర్ లైఫ్. ఎప్పుడు నీ జీవితంలో ఆలోచన వచ్చిందంటే గమనించు, అది సాతాను గడక ఆలోచన, అది దుష్టుని గడ ఆలోచన. వెంటనే ఏస్తున్నావు నన్ను బంధించే అంటే, ఏయ్ సాతానా, ఏంటి నువ్వు నా ఎటువంటి ఆలోచనలు ఇస్తున్నావు? నాకు ఏస్తున్నాను, బంధిస్తున్నాను. వాడిని ఏం చేయి? రెబ్యూక్ చేయి, వాడిని గద్దించు. అంతేగాని ఆత్మహత్యకు చచ్చిపోవాలంటే ఆలోచన ప్రక్కన పెట్టు, ప్రార్థన చేయి. ఆ టైంలో వెంటనే మోకరించు. ప్రతి ఒక్కరికి ఏదో టైంలో ఈ ఆలోచన సాతానుడు కలిగిస్తాడు. జీవితాన్ని ముగించుకుంటే బాగుంటుంది, జీవితాన్ని అంతం చేసేసుకుంటే బాగుంటుంది. ఎందుకు ఈ జీవితం అనే ఆలోచన అందరికీ వస్తుందా రాదా? చెప్పండి, వస్తుందా రాదా? మీకేంటి? గొప్ప దైవజనుడు ఏలియా కూడా వచ్చింది. గొప్ప దైవజనుడు ఏలియా కూడా ఆ యొక్క ఆలోచన వచ్చింది. కానీ ఆ టైంలో ఏలియా పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు కాబట్టి, సహవాసం ఉంది కాబట్టి, వాక్యాన్ని ప్రబోధిస్తున్నాడు కాబట్టి, దేవుని కృపలో ఉన్నాడు కాబట్టి దాన్ని జయించగలిగాడు. ఎందుకు ప్రతిరోజు ప్రార్థన ఎందుకు చేయాలి? ఆదివారం దేవుని మందిరానికి ఎందుకు రావాలి? విన్నటువంటి వాక్యం మరలా ఎందుకు వింటూ ఉండాలంటే మీరు దేవుని సంరక్షణలో ఉంటారు. అర్థమైందండి? అంటే స్కూల్కి రోజు వెళ్తున్నటువంటి వాడు చదవకపోయినా పరీక్షల్లో మంచి మార్కులు వస్తాయి. తెలుసా మీకు? టీచర్స్ చాలామంది ఉన్నారు. మీ పిల్లోడు అసలు ఇంటి దగ్గర ఏం చదవద్దు, కానీ స్కూల్కి రెగ్యులర్గా పంపించేయండి. వాడు ఎగ్జామ్లో పాస్ అయిపోతాడు. వాడికి తెలియకుండానే వాడి చెవుల్లోంచి బోర్డు మాటలు వెళ్ళిపోతుంటాయి మెదడులోకి. ఆడు అసలు వినకపోయినా సరే స్కూల్కి రోజు 360 రోజు పంపించేయండి. వాడు సరిగ్గా ముద్దోడైనా సరే వాడు కొంత జ్ఞానం వచ్చేస్తూ ఉంటుంది. అందుని బట్టి మందిరానికి ఏనాడు మీరు మానొద్దు. ఇక్కడ మీరు వినకపోయినా కొన్ని మాటలైనా చెవుల్లోకి వెళ్తాయి, మీ హృదయాల్లోకి వెళ్తాయి. కొద్దిగా ఆశీర్వాదాన్ని మీరు మోసుకుని వెళ్తారు. స్తోత్రం చెప్పండి. మీరు జాగ్రత్తగా వింటే కనుక 100% బ్లెస్సింగ్ ఫర్ నో ప్రాబ్లం, ఫర్ నో డౌట్. మీరు ఇక్కడ సన్నిధికి వచ్చి హృదయపూర్వకంగా దేవుని ఆరాధించి ప్రార్థన చేసి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విని దాని పుస్తకంలో రాసుకుని మీరు వెళితే 100% దీవెన. లేదండి అంత ఇంట్రెస్ట్గా లేదు, మామూలుగా మీరు వాకింగ్ చెప్తున్నప్పుడు ఐపీఎల్ మ్యాచ్లు వస్తున్నాయి కదా, అప్పుడప్పుడు స్కోర్ కవర్ చేస్తున్నానండి అన్నా సరే మీరు మందిరం మానొద్దు. అర్థమవుతుందా? నాకు తెలుసు కొంతమంది మన తమ్ముళ్ళు ఫోన్ ఆన్ చేసి స్కోర్ ఎంత ఉంది, ఎవరెంత కొట్టారో అని చెప్పి చూసేవాళ్ళు ఉంటారు. నాకు తెలుసు, నేను అలాంటి వాడిని. చిన్నప్పుడు యవన కాలం ఉన్నప్పుడు మీటింగ్లు జరుగుతుంటే స్టేజ్ మీద క్రికెట్ మ్యాచ్లు చూసేవాడిని. నేను అంత దౌర్భాగ్యుడిని, రక్షణ క్రితం. ఓకే, సో మనం ఉంటాం. అఫ్కోర్స్ అలా చూసినా పర్లేదు, నేను అలా చూడద్దనట్లేదు. కానీ వచ్చేయండి పర్లా కాసేపు. అప్పుడప్పుడు నేను ఏదో గ్రాంటెడ్గా తీసుకోమని అనట్లేదు, కానీ మీరు మందిరానికి రావటం అంత ప్రాముఖ్యం అని చెప్తున్నాను. దేవుని విడిచిపెట్టద్దు. ఒకవేళ పాపంలోకి మీరు వెళ్ళిపోయినని తెలిసినా, సాతాను యొక్క కోరలోకి మీరు వెళ్ళిపోయినని తెలిసినా, సాతాను కబంధాస్తాల్లోకి మీరు వెళ్ళిపోయినని తెలిసిన మందిరం మానద్దండి. ఈ వాక్యం నేను ఏం చేస్తానంటే బ్రతికింపజేస్తుంది. ఈ వాక్యం నీకు ఏదో ఒక రోజున పరివర్తన ఇస్తుంది. స్తోత్రం చెప్పండి. మందిరానికి దేవునికి దూరం అయిపోయావా? మందిరానికి దూరం అయిపోయావా? నేను ఎక్కడైతే గద్దింపు మాటలు ఎక్కడైతే చెప్తా ఉన్నారో ఆ మాటకు దూరం అయిపోయి క్రైస్ట్ టెంపుల్లోనండి చాలా సూటిగా చెప్తున్నారండి, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్తున్నారండి. ఒక్కోసారి కత్తుల్లా గుచ్చుకుంటున్నాయండి, సూదుల్లా అది పొడుచుకుంటున్నాయండి. ఈ మందిరానికి వస్తుంటే కొద్ది బాధ కలుగుతుందండి. వేరే మందిరం ఉందండి, చాలా ఈజీగా 15 నిమిషాల్లో వాక్యం అయిపోద్ది. ఎక్కడ కూడా నీ జీవితాన్ని మార్చుకొని, నీ జీవితాన్ని సరి చేసుకొని ఎక్కడ ఏముండరు. కాసేపు మోటివేషనల్ స్పీచింగ్ అండి. అది మోటివేషనల్గా నేను చాలా ఇన్స్పైర్ అయిపోయి వెళ్ళిపోతాను అంటున్నటువంటి చోటకి నువ్వు వెళ్ళటం ద్వారా నీ ఆత్మ వర్ధిల్లదు. చెప్తున్నాను, బాగుంటుంది. మోటివేషనల్ మెసేజెస్ బాగుంటాయి, కానీ ఆ మోటివేషనల్ మెసేజ్తో పాటుగా నీ కరెక్షన్ ఉండాలి. ఏముండాలా? కరెక్షన్ ఉండాలి.
సరి చేసుకునే బోధలు నీకు ఉండాలి. అది నీకు ఆశీర్వాదం చెప్తున్నాను నేనండి, అది ఆశీర్వాదం. కాబట్టి మన సంఘంలో ఆ కరెక్షన్తో బోధలు ఉంటాయి. పాపాన్ని సవరించి సరిచేసే బోధలు నీ జీవితాన్ని మార్పులోకి తీసుకొస్తాయి, నిన్ను ఆశీర్వాద పదలోకి నడిపిస్తాయి. ఒక మాట చెప్తున్నాను, ఒకవేళ గాయపడుతున్నా, ఒకవేళ మీరు గుచ్చబడుతున్నా మందిరం మానద్దండి. నేను వాక్యం అయితే విధానం మార్చను. ఒకవేళ మీరు వచ్చినా రాపోయినా నా వాక్య సందేశము, నా వాక్య విధానాలు అందరికీ తగ్గట్టు ఉంటాయి. ఆఫ్కోర్స్ మీరు చాలా వాక్య జ్ఞానం మీలో చాలామందికి ఎక్కువగా ఉండొచ్చు. పాస్టర్ గారు ఏంటి ఇంకా నేను ఇంత లెవెల్కి వచ్చేసిన తర్వాత ఇంకా ఆయన ప్రైమరీ సబ్జెక్ట్స్ చెప్తున్నాడు ఏంటి, ఇంకా మారు మనసు గురించి, రక్షణ గురించి, పాపక్షమాపణ గురించి, యేసు ప్రభు దైవత్వం గురించి, బైబిల్ గొప్పతనం గురించి ఇంకా చెప్తున్నాడు అంటే చెప్తారంతే. ప్రసంగాలు ఇవన్నీ కూడా ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ మెసేజెస్. అర్థమైందండి? ఒకవేళ నువ్వు చాలా గొప్పగా ఎదుగుతున్నావు, మంచిగానే ఎదుగుతున్నావు, కానీ చాలామంది అప్పుడే జన్మించిన వాళ్ళు ఉంటారు, సత్యం తెలియనటువంటి వారు వస్తారు, అప్పుడే ఎదుగుతున్నటువంటి వారు ఉంటారు, చంటిపెట్టలు ఉంటారు. వాళ్ళు కూడా దేవుని సేవకుడిగా వారికి ఏం చేయాలి? నేను న్యాయం చేయాలి, వారికి కూడా సందేశం ఇవ్వాలి. అందుని బట్టి దేవుని సేవకుడు ఒక సందేశాన్ని ప్రిపేర్ అవుతున్నాడంటే అందరికీ కావాల్సిన సందేశాన్ని ఇస్తాడు. అర్థమైందా? తెలియక కాదు, నాకు బైబిల్ గ్రంథంలో మర్మాలు తెలియక కాదు, నేను చెప్పడం రాక కాదు, అద్భుతంగా చెప్పగలను. ఏదన్నా విషయాన్ని అద్భుతంగా విశ్లేషించేటువంటి జ్ఞానాన్ని, ఆ యొక్క పాండిత్యాన్ని, ఆ క్రియేటివిటీని ప్రభు నాకు ఇచ్చాడు. చెప్పగలుగుతాను. ఏ సబ్జెక్ట్ అయినా మీరు తీసుకొచ్చి స్టడీ చేసి ఒక అరగంటలో ఈ సబ్జెక్ట్ చెప్పండి అంటే నేను చెప్తాను. విత్ ఇన్ వెరీ షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో చెప్తాను. నేను ఎక్కువ సమయం కూడా తీసుకోను. జస్ట్ 10 minutes 15 minutesలో కాన్సెప్ట్ అంతా చెప్పగలను. ఐ వర్క్డ్ యాజ్ ఎ లెక్చరర్. నేను ఒక ప్రొఫెసర్గా పనిచేశాను. అర్థమవుతుందండి? చెప్పగలను. చాలామంది దేవుని సేవకులు కొన్ని సందర్భాల్లో చెప్పినవే రిపీట్ చేస్తున్నారు అనేటువంటి ఆలోచన నీకు వస్తుంటే దానికి ఆన్సర్ చెప్తున్నాను నేను. అర్థమవుతుందా? నువ్వు దేవుని కృపలో ఎదగాలి. నీకు దేవుడు ఆ రోజుకి ఎటువంటి వాక్య సందేశాన్ని ఇవ్వాలో దేవునికి తెలుసు. నువ్వు దేని చేత సరిచేయబడతావో అది దేవుడు ఇస్తాడు. రాను దినాల్లో ఖచ్చితంగా మీకు బైబిల్ స్టడీస్ తీసుకుంటాను నేను కంప్లీట్గా. ఏమండి, చాలా ఎక్స్ట్రీమ్ సబ్జెక్ట్ ఇస్తాను నేను. ఇంకా మీరు నేర్చుకోవాలనేటువంటి ఆ తపన ఉంటే కనుక వెంబడించండి. దేవుడు నేను అన్ని విషయాలు, చాలా విషయాలు నేను మీకు బోధిస్తూ వస్తున్నాను. వెంబడించండి. ఒకసారి సబ్జెక్ట్ అంతా కూడా ఒక రోజులో నేర్చేసుకోవాలనే ఆలోచన కాదు. మెల్లమెల్లగా మీరు ఏమి నేర్చుకోవాలి? వాక్యాన్ని నేర్చుకోవాలి. ఒకరోజే చెప్పేస్తారా మొత్తం అంతా? ఇంటర్మీడియట్ సిలబస్ అంతా ఎలాగైనా 10 రోజుల్లో చెప్పేస్తారా? సంవత్సరం ఉంటుంది. అది ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్లో సిలబస్ ప్రకారం వెళ్తుంది. దేవుని మందులో కూడా సిలబస్ ప్రకారం వెళ్తాయి. నా ప్రియదవచనాగమా, ఈరోజు పునరుత్థానం ఇటువంటి సందేశాన్ని ఇస్తుంది. నేను 4 విషయాలు త్వరగా చెప్తాను. ఒక 10 నిమిషాల్లో నా సందేశాన్ని ముగిస్తాను. పునరుత్థానము 2 సత్యాలు చెప్తుందని చెప్పాను. ఒకటి, పునరుత్థానం చెప్పే సత్యం, దెర్ ఇస్ ఎ లైఫ్ ఆఫ్టర్ డెత్. ఇంకోటి, దట్ లైఫ్, ఏ లైఫ్? మరణం తర్వాత, పునరుత్థానం పొందిన తర్వాత ఆ లైఫ్, దట్ లైఫ్ ఈజ్ సో గ్లోరియస్ దాన్ దిస్ లైఫ్. ఈ జీవితం కంటే ఆ లైఫ్ ఏంటి? ఇంకా ప్రశస్తమైనది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నేను పునరుత్థానం ద్వారా కలిగేటువంటి 3 మేలు త్వరగా చెప్పి ముగిస్తాను. ఒకటి, యేసు పునరుత్థానము కలవరాన్ని కొట్టివేసేసింది. మనుషులు ఉన్నటువంటి కలవరం ఏం చేసింది? కొట్టివేసేసింది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మార్కు సువార్త 16:1-3 చదివితే నిజంగా వారు ఆ యొక్క మగ్దలేన మరియ ఆ స్త్రీలందరూ కూడా విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేన మరియు యాకోబు తల్లి అయిన మరియు సలోమియు వచ్చి ఆయనకు పూయవలనని. చూడండి, ఎవరెవరు వాళ్ళు? మగ్దలేన మరియా, యాకోబు తల్లి అయిన మరియా, సలోమి, ముగ్గురు వచ్చారు. ఆయనకి ఏం పూయాలని? సుగంధ ద్రవ్యాలు పూయాలని వారు వచ్చినప్పుడు సమాధికి ముందు ఏం పెట్టబడింది? రాయి పెట్టబడింది. ఆ రాయిని ఎవరు తొలగిస్తారని కలవరం వచ్చింది వీళ్ళకి. వాళ్ళ ఆలోచన ఏంటంటే, ఇప్పుడు మనం లోపలికి ఎవరు పంపిస్తారు? ఇదేమో చూడడానికి చాలా పెద్ద రాయిగా ఉంది, స్త్రీలను దీన్ని కదిలించగలమా అని కలవరపడుతున్నారు తప్పించి ప్రభు చెప్పిన మాటలు వాళ్ళు గుర్తు రావట్లేదు పిచ్చేవాళ్ళకి. నేను 3 రోజులు తిరిగి లేస్తానని ప్రభు చెప్తే మళ్ళీ వీళ్ళు వెళ్ళి సమాధులు ఎవరిని వెతుకుతున్నారు? యేసుని వెతుకుతున్నారు. అప్పటికి దేవదూత వెంటనే అక్కడ ప్రత్యక్షమై, ఏమ్మా బుద్ధి ఏమి లేదా? ప్రభు మాటలు మీరు నమ్మలేదా? యేసు ప్రభు వారు 3 రోజులు తిరిగి లేస్తానని చెప్పాడు కదా, ఆయన ఇక్కడ లేడు, ఆల్రెడీ ఆయన లేచి ఉన్నాడు అని దూత చెప్పేంత వరకు వారు మనోనేతలు ఏం చేయబడలేదు? వెలిగించబడలేదు. అప్పుడు ప్రభు వారికి ప్రత్యక్షమైనప్పుడు వారు మరలా ఈ విషయాన్ని శిష్యులకు చెప్పాలని యాంగ్జైటీతో, ఎగ్జైట్మెంట్తో ఎప్పుడైతే శిష్యుల దగ్గరికి వచ్చారో, శిష్యులు తలుపులు వేసేసి ఉన్నారండి. తలుపులు కొడుతుంటే ఇంకేంటి వచ్చేసారు రోమా సైనికులు. వచ్చి మా ప్రభును రక్షకుని యేసుక్రీస్తు ప్రభు వారిని ఏ విధంగా సిలువ వేశారో మమ్మల్ని కూడా సిలువ వేసేస్తారు భయంతో ఉన్నప్పుడు, ఆ మేరీ మగ్దలేన, ఈ సలోమి, ఆ తర్వాత వీరు, యాకోబు తల్లి మరియా, వాళ్ళు ఆ ప్రాంతానికి వెళ్ళి సత్యాన్ని చెప్పినాడు. అయినా నమ్మలేదు వాళ్ళు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు శిష్యులకు ప్రత్యక్షపరచబడ్డాడో వారు నమ్మారు, ప్రభువుని ఆరాధించారు. ఇది పునరుత్థానం ఏం చేస్తుంది? మానవుని కలవరాన్ని
మానవుని కలవరాన్ని కొట్టివేస్తుంది. ఒకవేళ కలవరంతో ఈ ప్రాంతానికి వచ్చావా, మరణం తర్వాత ఏం జరుగుతుంది, అసలు ఈ జీవితం ఏంటి, అసలు ఎందుకు ఈ లోకానికి వచ్చాను నేను, ఈ జీవితానికి అర్థం ఏంటి, పరమార్థం ఏంటి, ఏంటి ఈ బతుకు, ఏ రోజు ఉదయం లేకటం, వంట వండుకోవటం, ఆ వండుకున్న దాన్ని తినటం, మరలా పడుకోవటం, మరలా ఇదే జీవితమేనా, ఇదో కలవరంతో ఒకవేళ ఉన్నావా, ఎటు వెళ్ళాలో పాలు పొందినటువంటి పరిస్థితుల్లో ఉన్నావా, సమస్యను బట్టి ఎంతగానో విసిగి వేసారి ఏం చేయాలో తెలియ పరిస్థితుల్లో ఉన్నావా, ఒకవేళ నీ ప్రియులను పోగొట్టుకుని చాలా విచారంతో ఉన్నావా, సరైనటువంటి ఆత్మీయ అనుభవాలు లేకుండా శారీరకమైనటువంటి శోధనలతో శోధించబడుతూ సరైనటువంటి ఆత్మీయ ఆశీర్వాదంతో నీవు బ్రతకకుండా లోకంలో పాపంలో జీవిస్తూ కలవరంతో ఉన్నావా, పాపం ద్వారా నీ జీవితంలో కలవరం వచ్చిందా, ఈ రోజున పునరుత్థానం ఇస్తున్నటువంటి గొప్ప వాగ్దానం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారిని కలవరాన్ని ఆయన ఏం చేస్తాడు, కలవరాన్ని కొట్టి వేస్తాడు. పునరుత్థానం కలవరాన్ని ఏం చేస్తుంది, కొట్టివేసింది. వాళ్ళలో ఉన్నటువంటి కలవరం అంతా పోయింది, వాళ్ళని కన్ఫ్యూజన్ అంతా పోయింది, వారిలో ఉన్న మీమాంస పోయింది, వారిలో ఉన్న భయం పోయింది. శిష్యులు నిజంగా దేవుని కోసం ఇంకా రగలాలి, దేవుని కోసం మండాలి. యేసుప్రభు వారు ఇంత గొప్ప శక్తిమంతుడు, యేసుప్రభు వారు పునరుత్థానుడు, నిజంగా మరణం మీద జయాన్ని పొందినటువంటి వాడు, అన్నిటి మీద అధికారం కలిగినటువంటి దేవుడు మనం కలిగి ఉన్నందుకు ఇంకెప్పటికీ రోమా సైనికులు నేను భయపడం, ఆ తర్వాత యూదులకి మేము భయపడం, శాస్త్రులు పరిచయులు సద్దుకేలకి మేము భయపడం, ప్రభుత్వాలకి మేము భయపడం, యేసయ్య కొరకు జీవిస్తామని చెప్పి కట్టలు తెంచుకున్న విశ్వాసంతో వారు ముందుకు కొనసాగారు. చంపుతామన్నా సరే చంపుకోండి, మమ్మల్ని చంపడం అనేది మా శరీరాన్ని మాత్రం హాని చేయగలుగుతారు కానీ మీరు మా ఆత్మను నరకంలో పాడేలేరు కదా అని చెప్పి ధైర్యంగా అనేక ప్రాంతాలకు వెళ్ళి దేవుని సువార్తను ధైర్యంతో ప్రబోధించారు. ధైర్యంతో వారు దేవుని వాక్యాన్ని చెప్పినప్పుడు అనేక లక్షల ఆత్మలు ప్రభు దగ్గరికి వచ్చినాయి. గొప్ప ఉద్యమం ఆది శతాబ్దంలో, ఆది అపోస్తుల నుంచి గొప్ప ఉద్యమం అనేది బయలుదేరింది. ఆమేన్. క్రీస్తు పునరుత్థానం కలవరాన్ని నుంచి మనకు విడుదల వచ్చింది. ఆ తర్వాత దుఃఖములో ఉన్నటువంటి వారికి గొప్ప ఆదరణ కలిగించింది పునరుత్థానం. దుఃఖములో మార్కు సువార్త 16:5-8 మనం ఆలోచన చేస్తే మగ్దలేనే మరియ ఎంతో దుఃఖించిందట. చూద్దాం ఒకసారి, ఏడ్చిందట ఆమె. అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువుటంగి ధరించుకొని ఉన్న ఒక పడుచువాడు కుడివైపున కూర్చుండు చూచి మిగుల కలవరపడిరి. అందుకతడు కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెతుకుతున్నారు, ఆయన లేచి ఉన్నారు, ఇక్కడ లేడు. వారు ఆయన ఉంచిన స్థలము బా, ఎక్కడైతే యేసుక్రీస్తు ప్రభువును ఉంచారో ఆ స్థలాన్ని చూడండి. హ్యావ్ ఎ లుక్, చూడండి. ఈ ప్రపంచంలో ఒకే ఒక సమాధిని మనం లోపలికి వెళ్ళి చూసేటువంటి యాక్సెస్ ఉంది. ఏ సమాధినన్నా మీరు ఆ సమాధిని ఓపెన్ చేసి చూడగలుగుతారా? చూడలేము మనం. ఆ సమాధిని బద్దలు కొట్టి లోపల ఏముందనో చూస్తే లోపల ఏమిటి, ఎముకలు ఉంటాయి. ఆ దేహం డీకంపోజ్ అయిపోయి అస్థిపంజరం మాత్రం ఉంటుంది. కానీ ఈ లోక చరిత్రలో యేసుక్రీస్తు ప్రభు సమాధిలోకి వెళ్ళి చూసేటువంటి యాక్సెస్ యేసయ్య సమాధికి మాత్రమే ఉంది. హల్లెలూయా. ఆయన సమాధిలో లేడు. ఆయన సమాధి జస్ట్ అక్కడ పెట్టబడ్డాడు 3 రోజులు, అంతేగాని సమాధిలో లేడు. ఆయన లేచి ఉన్నాడు అని చెప్పినప్పుడు కన్నీటితో ఉన్నటువంటి ఆ మగ్దలేనే మరియ ఏమంటే కలవరం అంతా పోయింది. తన జీవితంలో గొప్ప ఆదరణ ఆమె పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటాము. నిజంగా నా ప్రియదవచనాగమ, దుఃఖంలో ఉన్న వారికి ఆదరణ కలిగించేది ఏంటి? క్రీస్తు పునరుత్థానం. ఈరోజు దుఃఖంతో ఒకవేళ వచ్చినట్లయితే మగ్దలేనే మరియ కూడా 7 దయ్యముల చేత పీడించబడిన స్త్రీ ఆమె. కానీ ప్రభు ఆమెను విడిపించాడు. దుఃఖంలో ఉన్నటువంటి ఆమెకు దేవుడు గొప్ప ఆదరణ అనుగ్రహించాడు. నా ప్రియ దైవజన, ఈ రాత్రి కాలం దుఃఖంతో వచ్చావా? వేదనతో వచ్చావా? నా స్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి, నా భవిష్యత్తు ఏంటి, నా బిడ్డల భవిష్యత్తు ఏంటి? ఒక కలవరం నీలో ఉందా? నేను ఏం చేయాలి నాకు తెలియట్లేదు పాస్టర్ గారు. ఐ డోంట్ నో వాట్ టు డూ, ఐ డోంట్ నో వేర్ టు గో. నాకు ఏం ఆలోచన చేయాలో కూడా అర్థం కావట్లేదు. కలవరంతో ఉన్నాను, దుఃఖంతో ఈ ప్రాంతానికి వచ్చాను, కన్నీటితో ఈ ప్రాంతానికి వచ్చానంటావా? క్రీస్తు ప్రభు పునరుత్థానం నీకు ఇచ్చినటువంటి సందేశం ఏంటో తెలుసా? కలవరంతో నిన్ను, దుఃఖంతో నీ దుఃఖాన్ని కొట్టివేస్తాడు యేసుక్రీస్తు ప్రభు వారు. నీ దుఃఖ దినాలు యేసు ప్రభు వారు సమాప్తము చేస్తాడు. ఏడవద్దు అని చెప్తున్నటువంటి దేవుడు, దుఃఖపడద్దు అని చెప్తున్నటువంటి దేవుడు, బాధపడద్దు అని చెప్పినటువంటి దేవుడు ఆ మాట చెప్పి వదిలేడు. నీ జీవితంలో ఒక కార్యం జరిగిస్తాడు, నీ జీవితంలో అద్భుతాన్ని జరిగిస్తాడు. అమ్మ ఏడవద్దు అన్నాడు. విధవరాలు కుమారుడు చనిపోయినప్పుడు ఆ విధవరాలతో అన్నాడు, అమ్మ ఏడవద్దు అన్నాడు, అమ్మ ఏడవద్దు అన్నాడు. కానీ ఆ మాట ఆమెకు కొత్తదేం కాదు. ఉదయం నుంచి అందరూ వచ్చి అదే మాట అంటున్నారు, ఏడవద్దు 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 అని. ఎందుకంటే కొడుకు చచ్చిపోయాడు, యవ్వనంలో టీనేజ్లో ఉన్నటువంటి కొడుకు చచ్చిపోతే ఆ తల్లి యొక్క వేదన ఎంత భయంకరంగా ఉంటుంది మీరు ఆలోచన చేయండి. ఏడవద్దు ఏడవద్దు అందరూ చెప్తున్నారు. యేసు ప్రభు కూడా అదే మాట చెప్పాడు. ఏమి కొత్త మాట ఏం చెప్పలా, కొద్ది మాడ్యులేషన్స్ ఏమైనా మార్చాడేమో, ఏదో టునాలిటీ ఏదో మార్చాడేమో, ఏడవద్దు అని చెప్పి మెల్లగా చెప్పి ఉంటాడేమో. కానీ ఏడవద్దు అని చెప్పినటువంటి దేవుడు వెంటనే ఆ కుమారుడు యొక్క పాడిని ముట్టుకున్నాడు. ఆ కుమారుడు లేచి కూర్చున్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దేవుడు కబుర్లు మాత్రమే చెప్పడు, చేతలు కూడా చేస్తాడు ఆయన.
ఆయన మాటలు మాత్రమే కాదు, చేతలు ఉంటాయి. దేవుడు లోకం ఎంతో ప్రేమించును, నేను ప్రేమిస్తున్నానని చెప్పాడు. ఆ మాట చెప్పి వదిలేసాడా, లేకపోతే ఆయన తన అమూల్యమైన రక్తాన్ని ప్రాణాన్ని పెట్టలేదా మన కొరకు? ప్రేమను చేతల్లో చూపించలేదా? నేను పరిశుద్ధుని కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండండి అన్నాడు. అలా అని చెప్పి ఆయన అపవిత్రమైన జీవితాన్ని జీవించాడు, ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించాడా? మాట ఒకటి, చేత ఒకటా ఏసేది? చెప్పేది ఒకటి, చేసేది మరొకటా? కాదు. ఏమైతే చెప్పాడో దాన్నే చేశాడు, దేన్నైతే చేశాడో దాన్నే చెప్పాడు ఆయన. పరిశుద్ధంగా జీవించండి, నన్ను పోలి నడుచుకోనండి. అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను క్రీస్తును పోలి ఉన్న ప్రకారం మీరు నన్ను పోలి. అంటే అపోస్తలుడు క్రీస్తును పోలి నడుస్తున్నాడట, మనందరం కూడా క్రీస్తును పోలి నడవాలి. పునరుత్థానం ఈ రోజున దుఃఖం నుంచి మనకు విడుదల, భయంతో ఉన్నటువంటి వారికి గొప్ప సమాధానం కలుగు చేసింది. హల్లెలూయా.